కల్కి 2898 ఏడి వంటి వరుస హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్నాడు ప్రభాస్. ఈ రెండు సినిమాలకు సీక్వెల్స్ కూడా ఉంటుందనే సంగతి తెలిసిందే. అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయనే సంగతి పక్కన పెట్టేస్తే ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్పై అందరి చూపు పడింది. ట్రేడ్లో కూడా ప్రభాస్ నెక్స్ట్ సినిమాపై అంచనాలున్నాయి. మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చేస్తున్నాడు ప్రభాస్. కొంత పార్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. మరోపక్క హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ఓ పీరియాడిక్ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ముందుగా రాజాసాబ్ అయితే వస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాజాసాబ్ సినిమాకి 250 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట నిర్మాతలు. ఇందులో ప్రభాస్ పారితోషికమే 125 కోట్లు ఉన్నట్లు సమాచారం. అంటే బడ్జెట్లో సగం ప్రభాస్ పారితోషికమే ఉందన్నమాట. అయితే ప్రభాస్ అందుకునేది 85 కోట్ల నుండి 90 కోట్ల మధ్యలోనే ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే ఆదిపురుష్ రైట్స్ యూబీ వారి నుండి పీపుల్ మీడియా వారికి ఇప్పించాడు ప్రభాస్. కానీ వాళ్ళకి 35 కోట్ల నష్టం వచ్చింది. అందువల్ల ప్రభాస్ తన పారితోషికం తగ్గించివ్వమని చెప్పాడట. అడ్వాన్స్గా 75 కోట్లు ఎప్పుడూ ఇచ్చారట. ఇటీవల ఇంకో 10 కోట్ల వరకు ఇచ్చినట్లు వినికిడి. పారితోషికం ఎక్కువైనప్పటికీ నిర్మాతల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు కాబట్టి ప్రభాస్ గురించి ఇండస్ట్రీలో అంతా గొప్పగా చెప్పుకుంటారని స్పష్టమవుతోంది.